కారం పరమాత్మ స్వరూపం. మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు. 2. యమధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు. దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చేయలేదు. 3. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. 4. మనిషి చనిపోయడంటే అతని పుట్టుక, చావు అనే చక్రం పూర్తి అయినట్టే. ఇక అతనికి పుట్టుక, చావుల చక్రంతో అతను బ్రహ్మతో సమానం. 5. యమధర్మరాజు చెప్పిన దాని ప్రకారం దేవుణ్ణి నమ్మని మనుష్యులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు. ఆత్మల గురించి ప్రస్తావన. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏది ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడుపలేనిది, వాయువు అర్పలేనిది అని వివరించాడు. ఇంతేకాక అహం బ్రహ్మస్మి, నీతిలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆ విషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు.